Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. Thank you for supporting me on this YouTube platform. Let's start our today new session. గత క్లాస్లో మనం మోడల్ వెర్బ్స్కి సంబంధించి డైలీ రెగ్యులర్ లైఫ్లో ఏదైతే యూజ్ చేస్తామో అవి చెప్పుకున్నాం. ఏవి? కెన్, కుడ్, వుడ్, మే, మైట్, షుడ్, మస్ట్ అండ్ విల్ అండ్ షెల్. విల్ అండ్ షెల్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్ గాను ఇటు మోడల్ వెర్బ్స్ గాను బిహేవ్ చేస్తాయి. ఈ 9 రకాల మోడల్ వెర్బ్స్ అనేవి మనకి రెగ్యులర్ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది గత క్లాస్లో మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎక్కువగా మోడల్ వెర్బ్స్లో ఏది యూజ్ చేస్తామంటే మనం కెన్ అనే ఒకదాన్ని, కుడ్ అనే ఒకదాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తుంటామంటే వీటిని మనం ఏ పనైనా సరే నువ్వు చేయగలవంటే నేను చేయగలను, నువ్వు చేసావంటే నేను చేసేసాను, ఇలా శక్తి సామర్థ్యాల గురించి ఎక్కువగా మనం రొటీన్ లైఫ్లో మాట్లాడుకుంటూ ఉంటాం. నువ్వు చేయలేవు, నువ్వు చేయగలవు, నేను చేయగలను, నువ్వు చేయలేవు, ఇలా ఎప్పుడు ఏదో ఒకరు మనం ఛాలెంజ్ చేస్తున్నట్టు ఎక్కువగా శక్తి సామర్థ్యాల గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. దాని వలన ఈ హెల్పింగ్ వెర్బ్స్లో 9 రకాలు ఉన్నప్పటికీ ఈ 2 అనేవి బాగా ఇంపార్టెంట్. ఎందుకంటే రెగ్యులర్ లైఫ్లో ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఈ రెండింటిని ఏ విధంగా మన రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేయాలి, వాటిపైన ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న కన్ఫ్యూజన్ అనేది పోయి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ చూడండి, కెన్ అనేది ఎప్పుడు అని చెప్పుకున్నాం? ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఇప్పుడు, ఇకపై, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. కెన్ మరి ఏ సమయంలో వాడాలంటే నీ శక్తి సామర్థ్యం తెలియజేసేటప్పుడు. నీ శక్తి సామర్థ్యం తెలియజేయడం అంటే అర్థం ఏంటి? నేను ఒక పనిని చేయగలను, ఓకేనా, చేయగలను అనే అర్థం వచ్చేలా చెప్పేటప్పుడు ఇది. అదే శక్తి సామర్థ్యాలు గతం గురించి మాట్లాడ్డావు. నువ్వు ఈ పని చేయలేకపోయావరా అని నిన్ను తక్కువ చేసి లేదు, నేను ఈ పని చేయగలిగాను. అలా శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడేటప్పుడు ప్రెజెంట్ గురించి అయితే కెన్, చేయగలను. మరి కుడ్ అనేది పాస్ట్. రెండు ఒకటే ప్రెజెంట్ ఫ్యూచర్కి కాబట్టి కెన్ అని, పాస్ట్కి సంబంధించింది కాబట్టి కుడ్ అని. ఇది చేయగలను, చేయగలిగాను. గతానికి సంబంధించి అయితే చేయగలిగాను. ఇదే దీంట్లో ఉన్న డిఫరెన్స్, అంతే తప్పగా రెండింటినీ ఒకే యూసేజ్. కానీ ఒకటి కాలాన్ని మార్చేస్తుంది, ఇంకొకటి ఇంకొక కాలాన్ని మార్చేస్తుంది. ప్రజెంట్ ఫ్యూచర్ కాలంలో చెప్పాల్సి వస్తే కెన్ అని, పాస్ట్ అనే కాలానికి సంబంధించి చెప్పాల్సి వస్తే కుడ్ అని. ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించి మనం మొత్తం 6 రకాల సెంటెన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఏంటవి? పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, WH క్వశ్చన్స్, నెగిటివ్ WH క్వశ్చన్స్. మనకి మొత్తం ఇంగ్లీష్లో 6 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటి మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ని ప్రాక్టీస్ చేద్దాం. ప్రెజెంట్ ఫ్యూచర్లో అయితే ఏ విధంగా చెప్పాలి మన శక్తి సామర్థ్యాల గురించి, పాస్ట్లో అయితే ఏ విధంగా చెప్పాలి మన శక్తి సామర్థ్యాల గురించి అనేది ఎగ్జాంపుల్స్ ఒకసారి డిస్కస్ చేస్తే మనం దీని మీద ఇంకా మీకు డౌట్స్ అనేది ఉండదు, ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. చూడండి ఎగ్జాంపుల్స్, చూడండి ఏమనుకున్నాం? కెన్ అండ్ కుడ్ అంటే శక్తి సామర్థ్యాలకు సంబంధించింది. కెన్ అంటే చేయగలను, ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్, ఇప్పుడు లేదా ఇకపై చేయగలను. పాస్ట్ అంటే ఆల్రెడీ గతంలోనే చేయగలిగాను అనే అర్థం వచ్చేలా. మరి ఈ కెన్ అనే హెల్పింగ్ వెర్బ్ మోడల్ వెర్బ్ అని తీసుకున్నాం కదా. ఈ కెన్ అనే మోడల్ వెర్బ్ తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ వాడాలి అంటే ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏంటి? V1. ఎప్పుడైతే సింపుల్గా మనం ఓన్లీ మోడల్ వెర్బ్ని మాత్రమే యూజ్ చేస్తామో అప్పుడు V1 అనే మెయిన్ వెర్బ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఏమనుకున్నాం? శక్తి సామర్థ్యాలు. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంట్రాగేటివ్, WH, నెగిటివ్ WH. ఇంగ్లీష్లో మొత్తం ఇటువంటి 6 రకాల సెంటెన్స్ ఉంటాయని కూడా
మనం గత క్లాసెస్లో చెప్పుకున్నాం. ఇప్పుడు శక్తి సామర్థ్యాలు ప్రస్తుతం లేదా ఫ్యూచర్కి సంబంధించి నన్ను అందరూ అంటుంటారు ఏమనంటే, నీకు హర్రర్ మూవీస్ అంటే భయం, నువ్వు చూడలేవు అంటే నన్ను ఎగతాళి చేస్తుంటారు, నీకు అంత శక్తి సామర్థ్యం లేదు అని చెప్తున్నారు. అప్పుడు నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను ఏమని, ఐ క్యాన్, నా శక్తి సామర్థ్యం అంటే చేయగలను. ఐ క్యాన్ వాచ్, V1 అనేది మెయిన్ వర్బ్. ఐ క్యాన్ వాచ్ హర్రర్ మూవీస్. ఎప్పుడైతే నా శక్తి సామర్థ్యాల గురించి వాళ్ళు మాట్లాడారో నన్ను తక్కువ చేసి, అప్పుడు నేను చెప్తున్నా లేదు నాకు ఆ శక్తి సామర్థ్యం ఉంది, నేను చేయగలను అనే ధైర్యంగా శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడేటప్పుడు కెన్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇకపై ప్రెజెంట్ ఫ్యూచర్ సంబంధించి. ఒకవేళ అదే పాస్ట్ సంబంధించి అయితే, నువ్వు ఇప్పుడు ఒక మూవీ చూస్తుంటే భయపడిపోతున్నావు, ఇది హర్రర్ మూవీస్, ఇప్పుడు నీకు భయం కానీ ఒకప్పుడు చేయగలిగావు. ప్రెజెంట్ అనేది భయం కానీ గతంలో నీకు భయం లేదు, ఒకప్పుడు చేయగలిగావు. అటువంటి దాన్ని ఏం చేయాలి, సింపుల్గా ఐ కుడ్ వాచ్ హర్రర్ మూవీస్. ఓకేనా, ఓన్లీ కుడ్. గతంలో నాకు ఆ శక్తి సామర్థ్యం ఉండేది, గతంలో చేయగలిగాను అంటే కుడ్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. వెర్బ్ కింద V1 అనేది తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే నెగిటివ్. ఓకేనా, వాళ్ళందరూ నా శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నారు ఏమని, నువ్వు హర్రర్ మూవీ చూడగలవు అని నా శక్తి సామర్థ్యాల గురించి మాట్లాడుతున్నాను. కానీ నేను చెప్తున్నా నా శక్తి సామర్థ్యాల గురించి. కెన్ అంటే చేయగలను, నాట్ పెడితే చేయలేను. ఐ కాంట్, కెన్ నాట్ అనే దాన్ని, కెన్ ప్లస్ నాట్ అనే దాన్ని మనం కాంట్ అని అంటాం. షార్ట్ ఫామ్లో ఇలా పిలిస్తేనే బాగుంటుంది. ఓకేనా, ఐ కాంట్ వాచ్, V1 అనేది కామన్ కదా, హర్రర్ మూవీస్. నా శక్తి సామర్థ్యాల గురించి వాళ్ళు ఎక్కువ అంచనా వేసేసుకున్నారు, నువ్వు హర్రర్ మూవీస్ చూసేస్తాను. అప్పుడు నేను చెప్తాను ఏమని, ఐ కాంట్ వాచ్ హర్రర్ మూవీస్, నాకు అంత శక్తి సామర్థ్యం లేదు, నేను చేయలేను. చేయగలనుకి ఆపోజిటే కదా నెగిటివ్, చేయలేను. గతం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పారు, నువ్వు గతంలో మూవీ చూడలేకపోయావు అని వాళ్ళు నన్ను అడిగినప్పుడు నేనేమని చెప్తున్నానంటే ఐ కుడెంట్ హర్రర్ మూవీస్. నువ్వు గతంలో చేయగలిగావా అని అడిగినప్పుడు ఐ కుడ్ అని చెప్పా. నువ్వు గతంలో చేసావా లేదంటే నేను గతంలో చేయలేకపోయినా నాకు భయం, నా శక్తి సామర్థ్యాలు నాకు గతంలో అంతలో, అంటే ఇప్పుడు చూడగలుగుతున్నాను కానీ గతంలో చూడలేకపోతున్నా, అంటే గతంలో నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు, గతంలో చేయలేకపోయాను అనేటప్పుడు నాట్ అనేది యూజ్ చేస్తాం. వెర్బ్ మాత్రం ఎప్పుడు V1 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, మనం ఎవరినైతే హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు తీసుకొచ్చేసి, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వెర్బ్ వచ్చింది కదా, అదే హెల్పింగ్ వెర్బ్ను కేవలం హెల్పింగ్ వెర్బ్ను మాత్రమే, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి, మోడల్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ అయినా మోడల్ వెర్బ్ అయినా సబ్జెక్ట్ తర్వాత వస్తే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ యూజ్ చేస్తాం. అదే హెల్పింగ్ వెర్బ్ కానీ మోడల్ వెర్బ్ కానీ ముందుకు వచ్చేసి దాంతోనే స్టార్ట్ చేస్తే దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఇలా ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ లేదా మోడల్ వెర్బ్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తామో ఎదుటి వాళ్ళ నుంచి మనం ఎస్ ఆర్ నో అనే జస్ట్ వన్ వర్డ్ వాళ్ళ నుంచి ఆన్సర్ రాబడుతున్నామని అర్థం. ఎదుటి వాళ్ళు మనల్ని అడిగినా సరే మనం ఎస్ ఆర్ నో అని వన్ వర్డ్లో చెప్తే సరిపోతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా ఏమని, నీకేదో సమస్య వచ్చినప్పుడు నువ్వు బాగా భయపడిపోతున్నావు కాబట్టి నీకు అంత శక్తి సామర్థ్యం ఉందా అని నిన్ను ప్రశ్నిస్తున్నా. ఏమని, కెన్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం వచ్చింది కదా, నువ్వు దాన్ని సాల్వ్ చేయగలవా, అంత శక్తి సామర్థ్యం ఉందా అని నేను నిన్ను ప్రశ్నిస్తున్నా. అప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చెప్తారు, ఎస్ ఆర్ నో. వాళ్ళకి సామర్థ్యం ఉంటే ఎస్ అని, లేదంటే నో అని జస్ట్ వన్ వర్డ్లో చెప్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతం లేదా ఫ్యూచర్ గురించి వాళ్ళు నన్ను ప్రశ్నించారు, నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, నువ్వు చేయగలవా అని. అలా కాకుండా గతం గురించి శక్తి సామర్థ్యాలు చేయగలవా అని అడగాలంటే
క్వశ్చన్ కింద అడగాలి. అంటే కుడ్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఈ సమస్య ఏదైతే ఉందో దాన్ని నువ్వు గతంలో సాల్వ్ చేయగలిగావా? ఇప్పుడు మళ్ళీ ఒక పని ఉన్నదని చెప్పి చేయడానికి వచ్చావు, అంటే ఈ పని నువ్వు గతంలోనే చేయగలిగావా? ఇప్పుడు ఒక సమస్య ఉన్నదని నువ్వు దాన్ని ఫేస్ చేయడానికి వచ్చావు, అంటే ఇటువంటిది ఏదైనా నువ్వు గతంలోనే సాల్వ్ చేసావా? ఇటువంటి దాన్నే నువ్వు గతంలో సాల్వ్ చేసావా అని యూజ్ చేసేటప్పుడు కుడ్ అనేది ఉపయోగిస్తాం శక్తి సామర్థ్యాన్ని గురించి క్వశ్చన్ చేసేటప్పుడు. అప్పుడు జస్ట్ వన్ వర్డ్లో ఏమని చెప్తాడు? ఎస్ ఆర్ నో. వెరీ ఈజీగా చెప్తే సరిపోతుంది. ఇది చూడండి, నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఎప్పుడైతే ఇంట్రాగేటివ్ అంటే ఓన్లీ మోడల్ వెర్బ్ మాత్రమే యూజ్ చేస్తాను. నెగిటివ్ ఇంట్రాగేటివ్ అంటే అర్థం ఏంటి? అదే మోడల్ వెర్బ్కి నాట్తో స్టార్ట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి కెన్ అనేది కాంట్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్పాం? నువ్వు ప్రాబ్లంని సాల్వ్ చేయగలవా? ఇక్కడ నెగిటివ్లో నువ్వు ప్రాబ్లంని సాల్వ్ చేయలేవా, నీకు అంత శక్తి సామర్థ్యాలు లేవా అని అడుగుతున్నాం. అప్పుడు కూడా సింపుల్గా మనం ఎస్ ఆర్ నో అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదే గతానికి సంబంధించి నీ శక్తి సామర్థ్యాలు నీకు లేవా అని అడగాలంటే, నీకు అంత శక్తి సామర్థ్యాలు లేవా అని అడగాలంటే కుడెంట్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఓకేనా? ఆన్సర్ అనేది ఎస్ ఆర్ నో. ప్రస్తుతానికి సంబంధించి నీ శక్తి సామర్థ్యాన్ని క్వశ్చన్ చేసేటప్పుడు ఇలా చేయగలవా, చేయలేవా అని నెగిటివ్లో అడగాలంటే ఈ విధంగా. నెక్స్ట్ WH క్వశ్చన్స్. హౌ కెన్ యూ హెల్ప్ హిమ్? నీవు అతనికి సహాయం చేయగలవా? శక్తి సామర్థ్యాలు. అతనే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, నీకు కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నాయి, నువ్వు కూడా అతనికి సహాయం చేయగలవా? నీకు అంత శక్తి సామర్థ్యం ఉందా? అటువంటప్పుడు ఏ విధంగా అడగాలి? హౌ కెన్ యూ హెల్ప్ హిమ్. ఎప్పుడైతే కెన్ అనేది యూజ్ చేసి దానికంటే ముందు WH వాడు యూజ్ చేసామో ఒకసారి చూడండి. కెన్ అనేది సబ్జెక్ట్ తర్వాత వచ్చింది, కెన్ అనేది ముందుకు వచ్చేసింది కాబట్టి ఇంట్రాగేటివ్ అయింది. ఈ కెన్ కంటే ముందు WH క్వశ్చన్ ఏదైతే Wతో కానీ హెచ్తో కానీ స్టార్ట్ అయ్యే ఏ వర్డ్ అయితే పెడతామో వాటినే మనం WH క్వశ్చన్స్ అంటాం. హౌ కెన్ యూ హెల్ప్ హిమ్? అతనికి నువ్వు ఏ విధంగా హెల్ప్ చేయగలవు? ఏ విధంగా హెల్ప్ చేయగలవు? నీకంత శక్తి సామర్థ్యం ఉందా? ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అప్పుడు WH క్వశ్చన్స్ అనేవి మనం అడగడం జరుగుతుంది. మరి WH క్వశ్చన్ అనేది పాస్ట్లో అడగాలి. అంటే శక్తి సామర్థ్యాల గురించి ప్రశ్నించేటప్పుడు ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్లో అయితే హౌ కెన్, ఇదే పాస్ట్కి సంబంధించి అయితే హౌ కుడ్. హౌ కుడ్ యూ హెల్ప్ హిమ్? నువ్వే ప్రాబ్లమ్స్లో ఉన్నావు కదా, అతనికి ఏ విధంగా సహాయం చేయగలిగావు? అంత శక్తి సామర్థ్యాలు ఎక్కడివి నీకు అని ప్రశ్నించేటప్పుడు ఎలాగా? హౌ కుడ్ యూ హెల్ప్ హిమ్. ఇప్పుడు అడగాలంటే ప్రస్తుతం ఫ్యూచర్లో ఎలా చేస్తావు? నువ్వే వీక్ పర్సన్వి, నువ్వు ఇంకొకరు ఎలా హెల్ప్ చేస్తావంటే హౌ కెన్ యూ హెల్ప్ హిమ్. ఒకప్పుడు నువ్వు అంత స్ట్రాంగ్ పర్సన్ ఏం కాదు కదా, అయినా సరే అంత శక్తి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి, ఎలా చేయగలిగావు అని చెప్పేటప్పుడు హౌ కుడ్ యూ హెల్ప్ హిమ్. నెక్స్ట్ లాస్ట్ వన్ నెగిటివ్ WH. నెగిటివ్ WH అనేది మన రొటీన్ లైఫ్లో చాలా తక్కువగా యూజ్ చేస్తుంటాం, కానీ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మనకు తెలిస్తే ఇంగ్లీష్ డెవలప్మెంట్ మన దాన్ని ఎక్కువగా మాట్లాడే కొలది ఇది కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడేటప్పుడు కూడా ఇది అడ్వాన్స్ ఇంగ్లీష్కి వెళ్ళేటప్పుడు ఈ రేంజ్లో మాట్లాడతాం మనం. ఎలాగా? హౌ కాంట్ యూ హెల్ప్ హిమ్. నువ్వు వెరీ స్ట్రాంగ్ పర్సన్ కదా, కానీ నువ్వు ఎందుకు అతనికి హెల్ప్ చేయలేకపోయావు? చేయగలిగావు, చేయలేకపోయావు. అంత శక్తి సామర్థ్యాలు నీకు లేవా? నీ శక్తి సామర్థ్యాలు లేవా అని ప్రశ్నించేటప్పుడు హౌ కాంట్ యూ హెల్ప్ యూ అని అడగటం జరుగుతుంది. ఎప్పుడైతే కాంట్ అని ఉపయోగించామో అది నెగిటివ్ అర్థం వచ్చేలా ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా చేస్తున్నాం? WH క్వశ్చన్తో వాడుతున్నాం దాన్ని, మన శక్తి సామర్థ్యాల్ని నెగిటివ్లో ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాం? హౌ కుడెంట్ యూ
హెల్ప్ హిమ్. ఇక్కడ ఏమని చెప్పాం? నీకు శక్తి సామర్థ్యాలు లేవా? ప్రస్తుతానికి వాడిని ప్రశ్నిస్తున్నాం. గతంలో నీకు శక్తి సామర్థ్యాలు లేవా అని వాడిని శక్తి సామర్థ్యాల గురించి ప్రశ్నిస్తున్నాం. చేయలేకపోయావా? హౌ కుడెంట్ యూ హెల్ప్ హిమ్? ఓకేనా? ఈ విధంగా మనం ఈ హెల్పింగ్ వెర్బ్స్లో కెన్ అండ్ కుడ్ అనేవి రొటీన్ లైఫ్లో రెగ్యులర్గా ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి వీటి గురించి బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మనకి ఇంగ్లీష్ మీద ఒక గ్రిప్ అనేది బాగా పెరుగుతుంది. ఓకేనా? ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.